సో అయితే జనరల్ గా మన హీరోయిన్స్ గురించి చెప్పండి, లేకపోతే జనరల్ గా ఎక్కువ మంది హీరోస్ గురించి ఆడుతుంటారు, మీకు స్పెషల్ గా ఏ హీరోయిన్ తో సినిమా అంటే చేస్తే నాకు నేను జనరల్ గా చాలా మంది హీరోయిన్స్ ని సేమ్ ఇలాగే నచ్చుతూ వెళ్ళిపోతుంటారు అనమాట. టైం ఫ్లో అయ్యే కొద్దీ నాకు శ్రీదేవి ఆవిడ అంటే చాలా ఇష్టం. అంటే ఇంకా ఎవర్ గ్రీన్ ఎనీ టైం. అంటే అప్పుడప్పుడు అంటే ఆవిడ పాటలు పెట్టుకుని చూసేసి పడుకునే ముందు ఒక మంచి ఆహ్లాదంగా పడుకుందాము అంత ఇష్టం అన్నమాట. అంటే క్షణక్షణం పాటలు కానీ, గోవింద గోవింద పాటలు కానీ, పాత పాటలు కానీ అంత ఇష్టం. నేను అంత ఇష్టం. ఆఫ్లైన్ చాలామంది చాలా మూవీస్తో భలే ఉన్నారే, చాలా అందంగా ఉందే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు శ్రేయ చూస్తే అమ్మ చాలా బాగుంది అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ అనుష్క, ఆవిడని చూస్తే అమ్మ అంత స్టార్ మెటీరియల్లా ఉంటుంది అన్నమాట ఆవిడ అలా అనిపిస్తుంది. నాకు రీసెంట్గా మాత్రం సర్ప్రైజ్ ఎవరంటే రష్మిక. ఇట్ వాస్ నా ఫేవరెట్ హీరోయిన్ అని నేను శ్రీదేవి తర్వాత కాదు, నాకు అంటే ఇట్ వాజ్ లైక్ నా ఇష్టమైన హీరోయిన్, నైస్ అలా అనిపించే పోర్షన్ వరకే. బట్ రీసెంట్గా నేను చూసిన మూవీస్లో వరుస పెట్టి చూస్తున్నప్పుడు అంటే రష్మిక అనే ఆమె ఫ్యాంటాస్టిక్ అండి. సర్ప్రైజ్ అంటే యానిమల్ చూశాను. యానిమల్లో అంటే ఎంత పవర్ఫుల్ అంటే క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఆ తర్వాత అంటే నేను అంతలా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు హీరోయిన్ క్యారెక్టర్. ఆఫ్టర్ దట్ పుష్ప 2 చూసినప్పుడు కూడా నాకు అసలు అంటే అంత అంటే మనిషి కూడా అంతగా అందు కానీ ఇట్స్ నాట్ అబౌట్ వేరియేషన్స్ అండి, ఇట్స్ అబౌట్ క్యారెక్టర్ అండ్ హౌ యూ అంటే నీకు ఇచ్చిన ఎమోషన్స్ నువ్వు ఎలా ఎమోట్ చేసావు దాని మీద. నాకు యానిమల్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. పుష్ప చూసినప్పుడు అయితే నేను తప్పట్లు కొట్టాను. అండ్ చావా చూసినప్పుడైతే మాత్రం నేను అంటే లాస్ట్లో ఐ కుడెంట్ కంట్రోల్ మై టియర్స్. అబ్బా అంటే చాలా తక్కువ అరుదుగా. అంటే ఇప్పుడు మనల్ని ఏడిపించేది ఎవరన్నా ఉన్నారంటే సాయి పల్లవి మాత్రమే రైట్ నౌ రీసెంట్గా. అంటే ఇప్పుడు మీకు అమరన్ చూసారంటే అవతల పక్క అతను ఎంత పెద్ద ఫైట్ చేసినా అవతల పక్క ఈమె గదిలో అలా అటు ఇటు కూర్చుని ఏడిస్తే చాలు కదిలిపోతాం. నేనైతే చాలా ఎమోషన్ వచ్చింది నాకు అమరన్. సో కైండ్ ఆఫ్ థింగ్ నాకు షావా చూసినప్పుడు ఈమెలో వచ్చిందన్నమాట. హౌ బ్యాక్ టు బ్యాక్ అనేది ఈమె ఇంత షార్ట్ గ్యాప్ లో యానిమల్ తర్వాత పుష్ప 2 ఆ తర్వాత ఇది. అండ్ నేను హౌ బిగ్ ద ఫిల్మ్స్ ఆర్ అని కదా, ఎంత 1000 కోట్లు కొట్టే ప్రతి సినిమా అనేది కాదు నేను చూస్తుంది ఇక్కడ. ఆమె క్యారెక్టర్ ఆ వేరియేషన్స్ మీరు అన్నట్టు ఎంత బాగా చూపించగలిగారు ఆవిడ, ఎంత బాగా చేసినాను. అంటే నాకు ఐఎమ్ సో ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. ఓకే, అయితే మీరు మరి రష్మికతో ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి మేము. మేబీ మీరు కూడా కోరుకుంటారు కదా డెఫినెట్లీ అలాంటి హీరోయిన్స్. నాకంటే అంటే కోరుకుంటారంటే అలానే కాదు, డెఫినెట్ గా బిగ్. మరి పోనీ ఓరియంటెడ్ హీరోయిన్ ఓరియంటెడ్ మీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమైనా చేయాలని? నాకు యాక్చువల్గా ఒక స్టోరీ కూడా నాకు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారండి. అది చాలా వెరీ బిగ్ స్కేల్లో చెప్పారన్నమాట. ఐ డోంట్ నో ఇప్పుడు నేను ప్రస్తుతం ఏదైతే మూవీ చేస్తున్నానో ఇమీడియట్గా దీనికి మ్యాచ్ అవుద్దేమో తెలియదు కానీ బట్ ఇట్ వాస్ హీరోయిన్ ఓరియంటెడ్, ప్రాపర్ హీరోయిన్ ఓరియంటెడ్, వెరీ మొత్తం మల్టీలింగ్వల్లో చేసేంత స్టోరీ అన్నమాట. బట్ ఇట్ వాస్ టూ ఎర్లీ టు డిస్కస్ హియర్. ఓకే, ఇంకా దాని గురించి ఏమి కన్ఫర్మ్ అవ్వలేదు? ఇంకే కన్ఫర్మ్ ఏం కాలేదు, ఎందుకంటే నాది ఇది ఉంది కదండి. ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నారు మీ హ్యాండ్? నా హ్యాండ్లో 2 స్టోరీస్ ఉన్నాయండి. దాని క్యాస్ట్ గురించి కానీ దీని గురించి కానీ చెప్పడానికి ఇంకా ఓకే సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రాసెస్ కాబట్టి. మరి చందు మొండెట్టి గారు మనకి జనరల్ గా డైరెక్టర్ గా తెలుసులే కానీ రైటర్ గా తెలుసు. మరి మీ లుక్స్ కూడా లైక్ ఒక యాక్టర్ లుక్స్ ఉన్నాయి. కొంచెం ఏమైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? మేము చూడొచ్చా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ అసలు లేదు. అసలు లేదా? ఎందుకంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా కొద్ది గొప్ప ఉంటుంది. లేదండి, నిజంగా లేదు. అంటే సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్. అంటే చాలా చక్కగా హ్యాపీగా ఈ కాంప్లిమెంట్ తీసుకుంటాను ఏమో కానీ బట్ ఐఎమ్ సూపర్ కంఫర్టబుల్ అండి డైరెక్షన్ తో. ఐఎమ్ ఎంజాయింగ్ లాట్. అంటే ఇదే కదండి, నేను ఏ మూవీ అయినా కానీ ఈ ప్రాసెస్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే మేబీ రైటింగ్ సైడ్ నుంచి కానీ ఆఫీస్కి వెళ్ళి డిస్కషన్స్, అంటే ఐ డోంట్ వాంట్ టు, అంటే స్ట్రెయిన్ అయితే 100% ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు షో ఇట్. ఇది పర్టికులర్గా చూపించకూడదు అనేది కాదు, ఇట్స్ మై నేచర్. అది ఫ్యామిలీలో కానీ, అంటే మా ఇంట్లో ఇంకా ఎలా అయిపోయిందంటే నేను చాలా రెగ్యులర్గా ఇంటికి వచ్చి వెళ్తున్నా కానీ ఏదో అయిపోతుందా, ఏమవుతుంది, ఇది సంతోషంగా ఉన్నావా లేదా చెప్పి ఏదో ఒకటి ఏడు అనే అంత ఇది మాట. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఫంటాస్టిక్ ఫ్యామిలీ. నాకు ఫుడ్ అన్నా కూడా చాలా ఇష్టం. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫుడ్, ఫిలిమ్స్, ఈ 4. ఈ ఫిలిమ్స్లో బిహైండ్ ద సీన్స్ ఉండడం,
మీలాగా చాలా మంచి సినిమా తీశారు, ఒక మంచి రైటర్, ఒక డైరెక్టర్ అని కాంప్లిమెంట్స్. ఎంత ఎక్కువ ప్రశంసలు వస్తే నేను అంత ఎక్కువ తీసుకున్నాను. సో అయితే ఇప్పుడు అయితే ఈ రెండుతో నడుస్తుంది అంటున్నారు. మరి ముందు ముందు ఇంకేమైనా చూడొచ్చా? పోనీ ఇంకేమైనా చేస్తారా యాక్టింగ్ కాకపోతే? ఇంట్రెస్ట్ ప్రొడ్యూసర్ గాను లేదంటే ఇంకేమైనా? ఏమండి ప్రొడ్యూసర్గా కూడా అంటే ఐ జస్ట్ వాంట్ టు బి లైక్ దిస్. ప్రస్తుతానికైతే ఈ కంఫర్ట్ ప్రస్తుతానికైతే మాత్రం 100%. ప్రస్తుతం నేను ఏది ఖండించట్లేదు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ థాట్స్ ఏం లేవు. థాట్స్ ఏం లేవండి. సో ప్రస్తుతానికైతే డైరెక్టర్ అండ్ రైటర్. యా ఫ్యూచర్ లో చూడొచ్చు అనుకుంటాం, మేబీ చూస్తాంలేండి. ఓకే.